హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, అసలు ఇక్సీ అంటే ఏంటి. చాలామంది కపుల్కి మేము ఐవీఎఫ్ ఇక్సీ అని చెప్తుంటాము. వాళ్ళకి అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ ఏంటి మేడం, ఇక్సీ ఏంటి, మాకు ఓన్లీ ఐవీఎఫ్ఏ చేస్తారా లేదంటే ఇక్సీ చేస్తారా, అసలు రెండింటికి తేడా ఏంటి, మాకు రెండు చేస్తే మరి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారా, రెండింటిలో దేనికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, అసలు ఎవరికి ఐవీఎఫ్ చేస్తారు ఎవరికి ఇక్సీ చేస్తారు, దేనికి ఎంత కాస్ట్, ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయా అన్నది చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఈరోజు నేను ఇన్డెప్త్గా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. సో అసలు ఐవీఎఫ్ ఏంటి, ఇక్సీ ఏంటి, రెండు ఒకటేనా కాదా అన్నది చూద్దాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ అంటే ఏంటంటే చెప్తాను. ఐవీఎఫ్ ఈజ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఇక్సీ ఈజ్ ఇంట్రాసైటోప్లాజమిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది వాటి ఫుల్ ఫామ్స్ అనమాట. సో ఐవీఎఫ్లో ఏంటంటే మీకు అందరికీ బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉంది. ఆడవారిలోంచి కణాన్ని, హస్బెండ్ నుంచి స్పర్మ్ని బయటికి తీసి బయట టెస్ట్ ట్యూబ్డ్ బేబీ అంటాం, బట్ ఒక కల్చర్ ఇంగ్లీష్లో రెండింటిని కలిపి ఎంబ్రియోని తయారు చేస్తారు. ఈ ఎంబ్రియోని తయారు చేసిన తర్వాత తయారైన ఎంబ్రియోని లేడీస్ గర్భసంచిలో పెడతారు. ఎప్పుడు గర్భసంచి పొర మంచిగా వస్తే అప్పుడు పెడతారు. ఎక్కువ ఎంబ్రియోస్ వస్తే కొన్నిటిని ఫ్రీజ్ చేస్తాము, కొన్నిటిని అదే నెలలో మంచుకుంటే అదే నెలలో పెట్టేస్తాము. సో ఇది క్లుప్తంగా షార్ట్కట్లో మనకి ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాము. సో ఇప్పుడు ఐవీఎఫ్ ఏంటి, మరి ఇక్సీ ఏంటి, రెండు ఒకటేనా కాదా అన్నది చూద్దాము. ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ అన్నది ఏంటంటే ఇవి రెండు పద్ధతులు ఐవీఎఫ్లోనే, బట్ ఇక్సీ అన్నది ఇంకొక పద్ధతి. దేనికి పద్ధతి అంటే ఆడవారిలోని ఎగ్ని, ఈ స్పర్మ్ని మనం ఎలా కలుపుతున్నాము, పిండంని ఎలా తయారు చేస్తున్నాము అన్న దాంట్లో ఉన్న రెండు పద్ధతులు అన్నమాట. రెండు కూడా మనం కల్చరింగ్ డిష్లో బయట చేసేవే, కాకపోతే రెండింటిలోనూ చిన్న తేడా ఉందన్నమాట. ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే సపోజ్ ఇది ఎగ్ అనుకోండి, మన స్పర్మ్ తీసుకుంటారు ఎంబ్రియాలజిస్ట్. స్పర్మ్ తీసుకొని, అంటే మంచిగా యాక్టివ్గా ఉన్న సెల్స్ తీసుకొని ఈ ఓవరీ దగ్గర అన్ని స్పర్మ్స్ని వేసేస్తారు, ఊసైట్ దగ్గర ఈ స్పర్మ్స్ అన్నిటిని కూడా వేసేస్తారు. వేసేసినప్పుడు న్యాచురల్ సెలెక్షన్ కింద ఆ స్పర్మ్స్ అన్నింటిలలో ఏదైతే యాక్టివ్గా ఉన్న స్పర్మ్ ఉంటుందో అది మాత్రమే ఆ ఎగ్గులోకి చొచ్చుకొని పోయి ఎంబ్రియో అన్నది తయారవుతుంది అన్నమాట. దీన్ని ఐవీఎఫ్ అంటాము. అంటే ఇట్ ఈస్ లైక్ మోర్ లైక్ న్యాచురల్ సెలెక్షన్. ఎవరికైతే కణాలు మంచిగా ఉన్నాయి, హస్బెండ్ కణాల కదలిక బాగుంది, కౌంట్ బాగుంది, ఫీమేల్ ఫ్యాక్టర్ వల్ల మనం ఐవీఎఫ్కి వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఇలా చేస్తామన్నమాట. ఆ ఎగ్గు చుట్టూ స్పర్మ్స్ని మొత్తం పెట్టేస్తాము. పెట్టినప్పుడు న్యాచురల్గా ఏ స్పర్మ్ బాగుంటుందో ఆ స్పర్మ్ ఎగ్ లోపలికి చొచ్చుకొని పోయి ఎంబ్రియో తయారవుతుంది. ఇట్ ఈస్ మోర్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాని. మరి ఇక్సీ ఏంటి, మరి ఇక్సీ ఎవరికి చేస్తాము? ఇక్సీ ఎవరికి చేస్తామంటే ఎవరికైతే మేల్ ఫ్యాక్టర్ ఉంది, అంటే హస్బెండ్కి కౌంట్ తక్కువ ఉంది, లేదంటే కణాల కదలిక చాలా తక్కువ ఉంది, యాక్టివ్గా ఉన్న సెల్స్ తక్కువ ఉన్నాయి, లేదంటే మార్ఫాలజికలీ అంటే మంచిగా తయారైన కణాలు. ఇప్పుడు స్పర్మ్కి కూడా మనకి ఎట్లాగే కాళ్ళు చేతులు ఉంటాయో స్పర్మ్కి కూడా ఒక తల, మెడ, తోక అలా ఉంటుంది అనమాట. అవన్నీ మంచిగా తయారైన కణం అది మాత్రమే మనకి ప్రెగ్నెన్సీని ఇస్తుంది. ఏదైతే కరెక్ట్గా తయారు కాలేదో దాంతో మనకి ప్రెగ్నెన్సీ అన్నది రాదు, వచ్చిన ఎంబ్రియో క్వాలిటీ ఉంటుంది అనమాట. సో అట్లాగా మంచిగా తయారైన కణాలు చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర, అసలు యాక్టివ్గా ఉన్న సెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మోటిలిటీ 5% ఉంది, 6% ఉంది, మార్ఫాలజీ 1% ఉంది, 2% ఉంది, 0% ఉంది, కౌంట్ చాలా తక్కువ ఉంది, 5 మిలియన్సే ఉంది, 10 మిలియన్సే ఉంది. ఇట్లాగా ఎవరికైతే మేల్ ఫ్యాక్టర్ లేదు అంటే మనం టీసా చేసి మనం కణాలను బయటికి తీసాము, ఇలాంటి కండిషన్స్లో మనం ఇక్సీకి వెళ్తామన్నమాట. ఇక్సీలో ఏం చేస్తామంటే ఎంబ్రియాలజిస్ట్ హీ విల్ సెలెక్ట్ ద స్పర్మ్. బికాజ్ మన దగ్గర స్పర్మ్స్ తక్కువ ఉన్నాయి, మంచిగా ఉన్న స్పర్మ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంబ్రియాలజిస్ట్ హీ విల్ సెలెక్ట్ ద స్పర్మ్. ఆయన స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఊసైట్ని హోల్డ్ చేసి, హోల్డింగ్ పిపెట్స్ అంటాం, ఊసైట్ని హోల్డ్ చేసి, ఇక్కడ స్పర్మ్ని హోల్డ్ చేసి ఊసైట్లోకి మనమే దూరుస్తామన్నమాట. ఏదైతే న్యాచురల్గా ఐవీఎఫ్లో జరుగుతుందో ప్రాసెస్ని ఇక్సీలో దాన్ని మనం మన చేతిలోకి తీసుకొని న్యాచురల్గా మంచిగా ఉన్న స్పర్మ్ని ఎంబ్రియాలజిస్ట్ సెలెక్ట్ చేసి ఊసైట్లోకి పెడతారనమాట. ఇంట్రాసైటోప్లాజమిక్
అంటే oocyte లోపలికి దూరుస్తారనమాట. దాన్ని మనం ఇక్సీ అని చెప్పి చెప్తాము. సో మేల్ ఫ్యాక్టర్ ఉంది, బాగా తక్కువ ఉన్న వాళ్ళకి అవి న్యాచురల్గా యాక్టివ్గా ఉన్న సెల్స్ లేవు కాబట్టి మనమే అందులోంచి సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి. అందుకని అట్లాంటి వాళ్ళకి మనం జనరల్గా ఇక్సీ అన్నది చేస్తాము. ఇప్పుడు కమింగ్ టు ద ఈ ఎక్స్ప్లెనేషన్లో ఐ హోప్ మీకు అందరికీ ఐవీఎఫ్ ఇక్సీకి మధ్యలో తేడా అన్నది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అందరు అడిగే క్వశ్చన్, మేడం మరి ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటారా ఇక్సీ చేస్తే? లేదండి, ఇది ఎంబ్రియో తయారు చేసే పద్ధతి కాబట్టి దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఛార్జెస్ ఏమి తీసుకోరు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఇక్సీ. ఎందుకు అంటే చాలా మట్టుకి మేల్ ఫ్యాక్టర్ చూస్తున్నాం. లైక్ ఒక 100 కపుల్ని చూస్తే 70% ఆఫ్ ద కపుల్స్కి మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే మగవారిలో ప్రాబ్లం అన్నది ఉంటుంది. మంచి సెమెన్ శాంపుల్ని చూడడం అనేది చాలా తగ్గిపోయింది. ఒక నామోజూస్పర్మియా అన్నీ బాగున్న శాంపుల్ని చూస్తే వీఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ, బికాస్ అట్లాంటి శాంపుల్ చాలా రేర్ అయిపోయింది అన్నమాట. దట్స్ వై ఇప్పుడు ఇంకా మనం ఐవీఎఫ్కి న్యాచురల్ ట్రయల్ కింద వదిలేసి మ్యాక్సిమం వీఆర్ గోయింగ్ విత్ ద ఇక్సీ. బట్ ఎవరికైతే హస్బెండ్కి మంచి కౌంట్ ఉంది, అన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకున్నాయి, వాళ్ళకి మాత్రం ఐవీఎఫ్ స్టిల్ వీఆర్ డూయింగ్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐవీఎఫ్ అండ్ ఇక్సీ. నెక్స్ట్ కమింగ్ టు ద సక్సెస్ రేట్, ఐవీఎఫ్ అయినా సరే ఇక్సీ అయినా సరే సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ సేమే ఉంటుందండి. అందులో అంతగా డిఫరెన్స్ అన్నది ఏమీ ఉండదు. బట్ మనం ఇక్సీలో స్పర్మ్ సెలెక్షన్ అన్నది ఎంబ్రియాలజిస్ట్ కూర్చొని దగ్గరుండి చేస్తున్నారు కాబట్టి ఇక్సీలో సక్సెస్ రేట్ ఒక 5% మనం అలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ మనం కూర్చొని దాన్ని అన్నీ చూసి అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని ఒక్కొక్క సెల్ని చూసి సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సక్సెస్ రేట్ అనేది మనం ఇక్సీలో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతే తప్ప ఈ రెండింటికి మధ్యలో చాలా తేడా ఉంది, చాలా ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటారు, సక్సెస్ రేట్ ఒకదానికి ఎక్కువ ఒకదానికి చాలా తక్కువ, అలాంటివి ఏమీ లేవండి. రెండు ఎంబ్రియో తయారు చేసే పద్ధతులు మాత్రమే. రెండింటినీ కూడా మనం ఐవీఎఫ్ అనే అంటాము. ఐవీఎఫ్లో ఇక్సీ అనేది ఒక పద్ధతి మాత్రమే. రెండు కూడా ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్, రెండు కూడా ఏఆర్టీ టెక్నిక్స్ కిందనే వస్తాయి. సో ఐ హోప్ విత్ దిస్ ఈ ఐవీఎఫ్కి ఇక్సీకి ఉన్న తేడాని, వాటి సక్సెస్ రేట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ.